జార్ఖండ్లో ప్రభుత్వ నియామక పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న భారీ అవకతవకలు, అక్రమాలపై అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన కేబినెట్ కీలక సమావేశంలో ఈ సంచలన నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు చేస్తున్న అభ్యర్థుల ప్రధాన డిమాండ్లలో ఈ పరీక్ష రద్దు అత్యంత కీలకమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు పొరుగు సేవల ప్రాతిపదికన సేవలందిస్తున్న టీడీపీఎల్ సంస్థ 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని నియామక పరీక్షలను రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఆ సదరు సంస్థ ద్వారా ఇప్పటివరకు వెలువడిన అన్ని పరీక్షల ఫలితాలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నియామక పరీక్షల నిర్వహణలో సమగ్ర సంస్కరణలు తీసుకురావడానికి ఒక ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీని నియమిస్తున్నట్లు సీఎం సోరెన్ వివరించారు. ఈ పరీక్షల లీకేజీ, ఇతర అక్రమాలపై సిఐడి, సిట్ జరిపిన సమగ్ర విచారణలో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. అయితే ఈ కేసుల విచారణ కీలక దశలో ఉన్నందున ప్రస్తుతం ఆ అంశాలను బహిరంగంగా వెల్లడించలేనని ఆయన తెలిపారు. ఈ భారీ నియామక పరీక్షల కుంభకోణంలో ఒకటి కంటే ఎక్కువ ప్రైవేటు కంపెనీల ప్రమేయం ఉందని విచారణాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిరుద్యోగ యువత, విద్యార్థుల వైపు నుంచి వచ్చిన ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చినందున అభ్యర్థులు తమ నిరసనలు, ఆందోళనలను తక్షణమే విరమించాలని సీఎం సోరెన్ విజ్ఞప్తి చేశారు. నియామక పరీక్షలు అకస్మాత్తుగా రద్దయిన ప్రస్తుత పరిణామంపై తమ హక్కుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే పూర్తి స్వేచ్ఛ బాధితులకు, అభ్యర్థులకు ఉందని రాష్ట్ర మంత్రి సుదివ్య కుమార్ వ్యాఖ్యానించారు. మరోవైపు జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష ప్రక్రియ పూర్తయి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు జార్ఖండ్ సచివాలయం ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ పరీక్షలను ఉన్నపళంగా రద్దు చేయడం వల్ల ఇప్పటికే ఉద్యోగాల్లో చేరిన దాదాపు 2000 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ మొత్తం కుంభకోణంపై సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించాలని తమ ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం ఆపేది లేదని జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ సంస్కరణల మంచ్ స్పష్టం చేసింది. గత 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో ప్రభుత్వం నుండి సానుకూల నిర్ణయం రావడంతో తన ఆమరణ దీక్షను త్వరలోనే విరమిస్తానని ప్రకటించారు. పరీక్షల రద్దు నిర్ణయం ఒకవైపు ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆందోళనలతో జార్ఖండ్లో ప్రస్తుత పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ఈ విజయంతో విద్యార్థి లోకం భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది.